నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి ఆనంద్. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నేను మీకు లాస్ట్ టైం షార్ట్స్లో చెప్పాను కదా, ఒక బ్యూటిఫుల్ బబుల్ స్టే గురించి చూపిస్తాను అని. ఇదే అనమాట అది. ఇది వచ్చేసి లక్స్ గ్లాంప్, మనకి మున్నార్ కేరళలో ఉంటుంది. అసలు ఇది ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ పడింది, అసలు అక్కడ క్లైమేట్ అంతా ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి. మరో అడ్వెంచర్ ఓకే ఇన్ మున్నార్. ఏం అడ్వెంచరో బాబోయ్. అండ్ ఈ రిసార్ట్ ఏంటంటే హిల్ టాప్ మీద ఉంటుందన్నమాట. చాలా ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తుకి మన వెహికల్స్ పోవు కాబట్టి మనమైతే మన ఓన్ వెహికల్స్ని కిందనే వాళ్ళొక పార్కింగ్ స్పేస్ చూపిస్తారు. సో అక్కడ పార్క్ చేసేసుకోవాలి. అండ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు జీప్ అండ్ డ్రైవర్ని పంపిస్తారు. సో మనల్ని జీప్లో తీసుకెళ్తారనమాట. అది కూడా ఒక ఎక్స్టెంట్ వరకే. అక్కడి నుంచి వెహికల్స్ ఏవి కూడా పోవు పైకి. సో మనం ఖచ్చితంగా నడిచిపోవాల్సిందే. నా సజెషన్ ఏంటంటే, మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళంటే, లైక్ మా పెద్దోడిని చూసారా, వాడికై వాడే నడుస్తున్నాడు. సో ఆ ఏజ్ వస్తే ఓకే, వెళ్ళండి, నో ప్రాబ్లం. చాలా సేఫ్ కూడా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందరూ రీచబుల్గా ఉంటారు. కాల్ చేస్తే రిసార్ట్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు అందరూ. సేఫ్టీ అయితే నో ప్రాబ్లం. కాకపోతే పిల్లల్ని ఎత్తుకొని పోవాలంటే మాత్రం చాలా కష్టం. పిల్లలు పెద్ద ఏజ్ అయితే ఓకే, కానీ ఇప్పుడు చూడండి, మా చిన్నోడిని ఎత్తుకొని నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. బికాజ్ అక్కడ దారి కూడా అంతా జిగ్జాగ్గా ఉంటుందన్నమాట. మొత్తం అడవే కదా. అండ్ ఇదైతే ఎంట్రీ. ఆ డోర్ ఏదైతే ఉందో మనం అది తీసి పెట్టకూడదు. తీసి పెడితే మొత్తం కూడా ఎయిర్ అనేది ఇలా కిందకు వచ్చేస్తుందట, బబుల్. బేసికల్లీ ఇదేంటంటే ఒక ఎయిర్ బబుల్. మనం అస్సలు డోర్ తీసి పెట్టొద్దు, అది మొత్తం కిందకు వచ్చేస్తుంది బబుల్ అని వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో. డే టైం మనకి ఎండ తగలకుండా ఆ బబుల్ మీద అలా ఒక క్లాత్ కప్పి ఉంచుతారు. ఇక్కడ ఒక నెట్ ఉంటుంది చూసారా, ఇదండి. ఈ నెట్ అయితే ఎక్కడానికి మాకు స్టార్టింగ్లో ఎంత భయమేసిందో. సో ఇప్పుడు మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయాము. మా వారు బయట నుంచి వీడియో తీస్తున్నారు. నేను ఇక్కడ మీకు జస్ట్ వ్యూ అంతా కూడా చూపిస్తాను, ఎలా ఉంటుందో చూసేయండి మరి. అండ్ నేను మీకు ఇప్పుడు బబుల్ లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా ఎంట్రన్స్ డోర్, అదే. అండ్ ఇక్కడైతే అసలు ఆ బబుల్కి మెయిన్ థింగ్ ఈ క్లోజ్ చేసేది జిప్పే అండి. జిప్ తర్వాత ఆ డోర్ అనమాట సేఫ్టీ అనేది. జిప్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి పెట్టకూడదు. ఇక్కడైతే మంచిగా మనకు ఒక డబుల్ కాట్ ఇచ్చారు. జిప్ అయితే అస్సలు ఓపెన్ చేసి పెట్టొద్దండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బికాస్ మనం కొంచెం అలా ఓపెన్ చేసి పెట్టినా కూడా ఇది యాక్చువల్గా ఎయిర్ బబుల్ కదా. సో మొత్తం దాంట్లో ఉన్న ఎయిర్ అంతా బయటకు పోయి కిందకి ఇలా కిందకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. 2 times మా వాడు అలాగే ఓపెన్ చేసి పెడితే అది అలా కిందకి డౌన్ అయిపోతూ వచ్చింది. సో అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. మా వారు ఇక్కడ చూసారా, అసలు కొంచెం గ్యాప్ ఉన్నా కూడా దాన్ని మొత్తం క్లోజ్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అదేమో చాలా టైట్గా ఉంది, క్లోజ్ అవ్వను అంటున్నది. బట్ చాలా ట్రై చేస్తున్నారు. ట్రై చేసి ఎప్పటికో క్లోజ్ అయిందిలేండి. సో అది కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టుకోండి. అండ్ మంచిగా మనకి ఇక్కడ ఒక కెటిల్ ఇచ్చారు, గ్లాసెస్, కొన్ని స్నాక్స్ ఇచ్చారు పిల్లలకి, అండ్ మినీ రెఫ్రిజిరేటర్, కాఫీ మేకర్, టీ పౌడర్ ప్యాకెట్స్,
కాఫీ పొడి ప్యాకెట్స్, మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అలా ఇచ్చారు. ఒక చిన్న డస్ట్‌బిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది ఒక చిన్న లైట్. నైట్ టైమ్ చాలా బావుంటుంది ఆ లైట్ ఏసుకొని ఫోటోస్ తీసుకుంటే. ఇక్కడ 2 చైర్స్ రిలాక్స్ అవ్వడానికి అండ్ ఒక చిన్న స్టూల్ ఇచ్చారు. అసలు ఆ చైర్స్ మీద రిలాక్స్ అయ్యి అలా వ్యూ చూస్తుంటే ఎంత బావుంటుందో తెలుసా? చాలా చాలా బావుంటుంది వ్యూ అయితే. అండ్ ఏసీ కూడా ఇచ్చారు. ఇదైతే బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్‌కి అండ్ మనకి బెడ్‌రూమ్‌కి జస్ట్ ఒక చిన్న జిప్ లాగా ఉంటుంది అంతే. మనకైతే సెపరేట్‌గా ఏమీ డోర్ అయితే ఏమీ ఉండదు. ఇది జస్ట్ ఇక్కడ వాష్ బేసిన్ అంతే. ఆ వాష్ బేసిన్ దగ్గర ఆ ఫ్లవర్స్ అలా పెట్టారు. అండ్ ఇంకా లోపలికెళ్ళే కొద్దీ బాత్రూమ్ అనమాట. ఇది కూడా రౌండ్‌లో చిన్న అంటే మీకు ఇగ్లూ ఐడియా ఉంటుంది కదా! సేమ్ ఇగ్లూ లాగానే ఉంటుంది. అండ్ మనకొక వాటర్ హీటర్ ఇచ్చేశారు. అండ్ సెపరేషన్ ఇచ్చారనమాట. వాష్‌రూమ్‌కి అండ్ స్నానం చేసే దగ్గరికి సెపరేషన్ ఇచ్చారు. ఇది కూడా బయట ఓపెన్ పైన అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. నైట్ టైమ్ అయితే చాలా బావుంటుంది అలా ఓపెన్‌గా ఉంటే. ఈవెన్ మనం నైట్ టైమ్ బెడ్ మీద పడుకున్నా కూడా మనం అలా ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చనమాట. లైక్ మనకి క్లాత్ కప్పటానికి ఇస్తారు కదా! ఆ క్లాత్ తీసేస్తే పైనంతా స్టార్స్, స్కై కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళ ఆటలు చూసారా? ఆ నెట్ మీద ఎక్కడానికే ఫస్ట్‌లో చాలా 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 భయపడ్డాడు మా వాడైతే. ఆ తర్వాత చూసారా పోయి ఏకంగా దాని మీద కూర్చొని దాని మీద ఆటలు ఎలా ఆడుతున్నారో ఈవెన్ మా చిన్నోడు కూడా. అండ్ ఇదైతే అసలు హైలైట్ అనమాట. ఒక చిన్న బాతింగ్ టబ్ లాగా ఇచ్చారు. ఇందులో ఇక్కడేంటంటే మనము వాటర్ అనేది టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. మనకి కూల్‌గా కావాలా లేదా హాట్ వాటర్ కావాలంటే అక్కడ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ కూడా వస్తాయి. ఈవెన్ వేవ్స్ లాగా కూడా వస్తాయి వాటర్. మా వాడైతే అసలు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం ఆ హాట్ వాటర్ ఆన్ చేసేసుకొని దాంట్లోనే ఉన్నాడు. దాంట్లోనే ఆటలాడుతూనే ఉన్నాడనమాట. అండ్ ఇక్కడైతే నేను కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి జస్ట్ అలా అంతా ఎక్స్‌ప్లోర్ చేసేసి వద్దాం కదా అని అంతా ఎక్స్‌ప్లోర్ చేసేసొచ్చి ఇంక నైట్ పడుకునేసేసాము. ఇదైతే నేను పక్క రోజు మార్నింగ్ తీసింది. మనకక్కడ రెస్టారెంట్ దగ్గర ఇక్కడ నెట్ లాగా వేసుంటే వాడు దాని మీద ఆడుకుంటూ ఉన్నాడు. మనకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. మేము తీసుకున్న రూమ్ ఏదైతే ఉందో అది పైన టాప్‌లో ఉంటుంది. రెస్టారెంట్ మాత్రం కింద ఉంటుంది. మనకి లంచ్ అండ్ డిన్నర్ అయితే రూమ్‌కి సర్వ్ చేస్తారు. బట్ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి కిందకే వచ్చి తినాలి రెస్టారెంట్ దగ్గర అన్నారు. సీరియస్‌లీ కింద ఫుడ్ తిని మనం పైకి వెళ్ళేసరికి మొత్తం అరిగిపోతుందనమాట. ఇదంతా దారంతా నడిచి వెళ్ళాలి. ఇంకా చాలా ఉంది పైన. సో, చిన్న పిల్లలు ఉండేవాళ్ళైతే కొంచెం ఆలోచించుకొని రండి. ఇదైతే నైట్ టైమ్ వ్యూ. మీరు ఆల్రెడీ చూసారు కదా షార్ట్స్‌లో. అల్టిమేట్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే వింటర్ టైమ్‌లో దీనికి ప్రిఫర్ చేయండి. సమ్మర్‌లో ఏంటంటే కొంచెం డే టైమ్ ఎండ తగులుతూ ఉంటుంది మనకి. హీట్‌గా అనిపిస్తుంది. వింటర్‌లో అయితే సూపర్ అంతే. కమింగ్ టు ద కాస్ట్ ఇదైతే మాకు 12,000 పర్ నైట్ పడింది. ఐ నో ఇట్స్ ఎ బిట్ కాస్ట్‌లీ 12,000 బట్ ఏంటంటే ఇదొక యూనిక్ హోటల్ అండి. యూనిక్ స్టే. మనము నార్మల్‌గా తీసుకునే హోటల్స్, నార్మల్ క్లోజ్డ్ రూమ్స్ అలా ఉండేదానికంటే చూసారా అసలు ఎంత యూనిక్‌గా ఉందో. సో, ఇలాంటి దానికి 12,000 పెట్టడం అంటే ఓకే. లైఫ్‌లో ఒక్కసారే కదా పోతాము. అండ్ ఇలాంటి చిన్న చిన్న మొమెంట్స్ అనేవి హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మేమైతే అస్సలు ఆలోచించమండి. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ చూసారా నాన్న అండ్ పెద్ద కొడుకు ఇద్దరు బయట పడుకుంటారంట. ఏమంటే ఆ వ్యూ చూస్తూ మంచిగా పడుకుంటాము అని పిల్లోస్ తెచ్చుకొని ఆ నెట్ మీద వేసుకున్నారు. సో, ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీలో చాలామందికి ఈ వీడియో యూస్‌ఫుల్ అవ్వచ్చు కదా! సో, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఫ్యూచర్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. మేము ఇక్కడ ఈ స్టే నుంచి ఇంకొక బ్యూటిఫుల్ స్టేకి వెళ్ళాము. దారిలో ఒక ఎలిఫెంట్ రైడ్ కూడా ఉండింది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో, ఆ స్టేస్ గురించి తెలుసుకోవాలంటే please stay tuned and subscribe to my channel. Until then, bye bye.